హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలి. ఇక ఫస్ట్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లా చేస్తే మేము పెట్టిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అన్నమాట. ఇక మన వీడియోలో ఉపయోగించే పాత్రలు కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరైతే తప్పుగా అనుకోకండి. ఇంకా ఇవాళ వీడియో ఏంటంటే బద్దకపు భర్త తెలివైన భార్య పార్ట్ 22 అన్నమాట. ఇంకా మరి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, పదండి. అబ్బా, ఈరోజు ఇంత లేట్ అయింది ఎందుకో మరి. నాకు మెలకువే రాలేదు అసలు. లేచినా ఉడిచినా గానీ ఇక కలాబ్ జల్లలేదు ఇంటి ముందు. ఇక చల్లుదామంటే ఈయన లేచి కొన్ని నీళ్లు పడతాడేమో అని చూస్తా అంటే ఇంకా లేవలేదుగా. ఏమండి ఏమండి, ఏంటిదే? లేవరాదయ్యా, ఈరోజు నాకెందుకో తొందరగా మెలకు రాలేదు. ఇంటి ముందు ఊడ్చినా గానీ ఇక చల్లుదామంటే నీళ్లు లేవు, కొన్ని నీళ్లు పడదు రాదు. పోవే జర్సే బండుకొని నన్ను, నేను ఇప్పుడే లేవను, పో నన్ను లేపకపో. అయ్యో గట్లంటే ఇట్లనయ్యా, అందరూ ఊకిరు సల్లిరు ముగ్గేసుకున్నారు, మన ఇంటి ముందే వేయలేదు ఇంకా. లేవరాదు. చల్, నేను లేవపో. అయ్యో గట్లంటే ఎట్లనండి? లేవరాదయ్యో రాజా లేవరాదయ్యా, లేచి బకెట్ తోని కొన్ని నీళ్లు పట్టవయ్యా, నేను సాంపు చల్లుతానయ్యా. ఆగో, ఏమైంది నీకు? పొద్దునే గట్ల వాడబడితివి? మరి కాదు, లేవమంటే లేత్తలేవు. ఇక పాట పాడితేనన్నా లేత్తవేమని అని పాడతాన్నా. ఓ మాలేసినత్తి, ఇక లేవకుండా ఉంటానా? ఇక నువ్వు గంతగానం మొత్తుకోబడితివి, ఇళ్ళకి వచ్చి పాటలు పాడితివి కొత్తగా, ఇక లేవకుండా ఉంటానా నేను? మరి ఇంకా అట్లుండాలి మరి. లేచి కొన్ని నీళ్ళు పడదురా చల్లుతా బయట. అప్పుడప్పుడు ఇంట్లో భార్యకి హెల్ప్ చేయాలి, అట్లయితేనే భార్యాభర్తల బంధం గట్టిగా ఉంటది. ఇంకా నీకేమో ఏమైనా పని చెప్పే వరకు ప్రపంచంలో ఉన్న రోగాలన్నీ నీకు ఒకటేసారి వస్తాయి, బద్ధకం ఒకటేసారి వస్తుంది. ఏమైనా పని చెప్పేవారికి అది నొత్తాంది, ఇది నొత్తాంది, కాలు గుంజుతున్నాయి, చేతి గుద్దుతున్నాయి అనేసి లేనిపోని రోగాల పేర్లు అన్నీ ఒకటేసారి చెప్తావు నువ్వు. ఓ బాగానే చదువుతాన్నవుతి, నువ్వైతే వా ఫస్ట్, నేను వస్తానప్పా నడు. సరే దా మరి, జల్దిరా అన్నాడు. పొద్దంతా పోతాంది, మళ్ళీ లేట్ అవుతాందిలే. అబ్బా లేచినా కానీ నువ్వైతే వాలేవు ముందు. ఏమో లేచినాక మళ్ళా దా అన్నాడు అనేసి అంటవేంది మనిషిని. సరే తిద్దా. నువ్వు ఈడనే ముచ్చట పెట్టే వరకు సూర్యుడు నెత్తి మీద కొత్తడు ఇక. ఓనే లక్ష్మి, సల్లుడు అయింది గానే పోయి జెర్సీ బందరానే నేను. అవో మళ్ళవంతా అంటాడు. లేచినాక మళ్ళా నిద్ర వస్తుందా నీకు? నువ్వైతే భలే ఉన్నావు అసలు. పోయి ముఖం కడిగి చాయ్ తాగి స్నానం చేసి పొలం కాడికి పోయి కూరగాయ చెట్లలో ఏమేమి కూరగాయలు ఉన్నాయో పోయి తీసుకొని రాపు. ఇంకా మళ్ళా పొలం చూసుకొని అట్లనే రా. అయ్యో ఇప్పుడే నానే పొలం కాడికి పోవుడు, జరసేపు ఆగి పోతది. ఇప్పుడే తెల్లారే ఇంత పొద్దుగాల పోయి పొలం కాడికి పోయి కూరగాయలు తీసుకొని రమ్మంటవేందే? మెల్లగా పోనా? అప్పటి వరకు మెల్లగా పోయి తీసుకొని వత్తది. ఓ పిల్లగా, అవ్వా పొద్దునే ఏంది ఈ ముసలోడు నన్ను పిలుతాండు? ఇంకేం పని లేదా? సపడే కాని పని అని చూసుకుంటే ఏంది? ఊకే పని చేస్తలేవా, పని చేసుకో అనేసి ఒర్రి నా తలగాయ తింటాడు. ముసలోనికి ఏడ పని లేదు, పోయేటోడు చక్కగా పోక ఈడెందుకు ఆగిండో ఏమో నన్ను ఊకే ఒర్రియడానికి. ఏమైందే బాపు? ఏమైంది ఇవాళ జల్దీ లేచినావు? ఇక లేచినా, లేవకపోతే తప్పుతాదిగా. ఇంకా లేవాదా కదా మరి. అదే లేవాలయ్యా, మరి లేవకపోతే ఎట్లా? ఆ కాలంలో అయితే పొద్దు ఒడవక ముందే, సూర్యుడు రాకముందే లేచేటోళ్ళం, అంత పని అంతా చేసుకునేటోళ్ళం. మా కాలంలో మేము లేవకున్నా మా భార్యలు ముందుగానే లేపుతారు. ఇక వాళ్ళు లేపకున్నా అలారం మోగే వరకు మేము లేపుతాం. ఇక మీకు అప్పటి కాలంలో మీకు సూర్యుడు ఎట్లనో, మాకు ఇప్పటి కాలంలో మా భార్యలు అలారం నిద్ర లేపుతాయి అన్నమాట మాకు. ఇక మీకు అప్పుడు సూర్యుడు ఎట్లనో, ఇక మాకు మా భార్యలు అలారం అట్లా అన్నట్టు. ఇంకాసేపు బందామన్నా కూడా ఇక మేము పడుకోలేము, ఈ రెండు మేము లేచేదాకా ఊకోవన్నమాట. అవుగా ఎటు పోతానవే పాలక? అవునయ్యా, ఇక ఎటు పోతా? పాలకే పోతా అన్నా. అవును కానీ గిలాస చిన్నగే ఉన్నది కానీ మరి సరిపోతాయా మీకు పాలు? సరిపోతాయి, సరిపోకపోతే ఏమైతాయి? అగో చూసినావా అవ్వా, నీ మొగడు ఎట్లా అంటాడో, గంత పరాశకాలు ఆడుతాండు పొద్దున్నే. ఇక ఆయన అంతే తీయ, ఆయన గురించి నీకు తెలియదు ఏమున్నది గాని. నువ్వైతే పోయి పాలు తెచ్చుకోపోవే, మళ్ళా మీ ముసలిది ఎదురుతాంది కావచ్చు. పోతా అవ్వ పోతా, ఇక పోకపోతే ఏం చేస్తా? గదే మరి.
అబ్బో పెళ్ళాం మొగుడు ఇద్దరికిద్దరే బాగా మాటకు మాట సమాధానం చెప్తారు. అమ్మా ఏమవుతుంది వీళ్ళ గురించి నాకెందుకు, నేను పోతా జల్దీ పాలు తెచ్చుకోవాలి, మళ్ళా షాయి తాగాలి. ఏం చేస్తానవే ఇక రా ఒకసారి. వస్తానా ఏమైంది? ఇంక పోతానా నేను పోయి కూరగాయలు తీసుకొని పొలం చూసుకొని రమ్మంటే ఇక పోతానా. అగో అప్పుడే పోతావా? చాయ్ తాగరాదు? చాయ్ తాగిపోదు ఏం తాగనే నేను ఇక అక్కడ బయట తాగుతా గానీ బయట తాగిపోతా గానీ. ఆహా అట్లనా, సరే మరిపోయి రాపో. గదే మరి పోతున్నా అని చెప్పిపోదామనేసి. సరే పోయి రాపో మరి. సరే మరి పోయి వస్తా. మా ఆయనలో మెల్లమెల్లగా రోజు రోజుకి మారిపోతుంది కదా. పొద్దున లేచి బకెట్లో నీళ్ళు పట్టమంటే పట్టిండు, మళ్ళీ ఇప్పుడు పోయి కూరగాయలు తీసుకురమ్మంటే పోతాండు, మెల్ల మారుతాండు కావచ్చు. ఇట్లనే ఏమైనా పని చేసుకుంటే బాగు. ఇట్లనే ఉంటాడో మళ్ళా సాయంత్రం వచ్చి కాలు నొత్తాన్నాయి చేయి నొత్తాంది అనేసి అంటాడో ఏమో మరి. అబ్బో అన్న అంటాడు ఈయనకు అట్లా అనే మనిషే గాని ఈయన గురించి ఎవరికి తెలియదు. అన్నా ఒక చాయ్ ఇయ్యవే. అబ్బో ఏమైందయ్యా బాగానే రోజులకు వచ్చినావు ఇటు, ఈ మధ్యన ఇటు వస్తూనే లేవు అసలు. ఇడికి రాకుండా వేరే షాప్కి ఇట్లా పోతాన్నావా ఏంది? నేను ఎటు పోతానే అన్నా, నేను చాయ్ తాగితే ఇంట్లో తాగుతా లేదంటే ఇన్ని తాగుతా. గట్లా అంటావేందే? ఏమో నీ షాప్కి కాకుండా వేరే కాడికి పోతానా నేను? అలాగంటా అన్నవేంది అన్న నన్ను? అదే మరి ఈ మధ్య కనబడకపోయే వరకు మరి ఎటన్నా పోతా అన్నవా ఏంది వేరే షాప్కి ఇట్లా అనేసి. ఎట్లేదే ఎటు పోతలేను గాని. అవుగాని ఏమైనా పని దొరికిందా అయ్యా మరి? ఏమైనా పని చేస్తాన్నావా మరి? దొరికింది చేస్తాన్నా పని. ఆగో ఏం పని అయ్యా? కూర్చొని టీ తాగడమేనే అన్నా. ఫ్రెండ్స్ మరి మీ ఇంట్లో కూడా ఇట్లాంటి బద్ధకపు మనుషులు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మరి చూసిరా మన వీడియో ఎట్లా అనిపించింది మీకు? ఇంకా మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు మన ఛానల్లో వీడియోస్ అనే చూసుకుంటుండ్రి. బాయ్. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.